ఈ సందర్భంలో మనందరం కూడా ఈ చక్కటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే దైవ సేవకులు మంచి వర్తమానాన్ని అందించడానికి మన మధ్యన సిద్ధంగా ఉన్నారు. మరి దైవ సేవకులు వర్తమానాన్ని అందిస్తున్నప్పుడు మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి. అలాగే చూడండి, మంచి ఆహార పదార్థం తినేటప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం ఏం చేస్తాం? బాగా క్లీన్ చేసుకుంటాం. అందులో టెస్ట్ కట్టి ఏం ఉండకూడదని. ఈ రోజు దేవుని వాక్యం మన హృదయాల్లోకి వెళ్ళాలంటే మన హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. హల్లెలూయా. నా హృదయంలో నీవు ఉండాలి ప్రభువా, నా హృదయంలో నీవు ఉంటే నాకు శాంతి, సమాధానం, నెమ్మది అని దేవుని ఈ రోజు ఆయన ఇచ్చే మాట అది నీ కొరకే. అది ఒక ప్రయోజనకరంగా, ఒక దీవెనకరంగా, ఒక ఆశీర్వాదకరంగా నేను మార్చబోతుంది. హల్లెలూయా. అందరూ చెప్పడం వల్ల ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని ఆరాధించే సమయం కనుక మన చోటుకి సమయం చేయగలుగుతుంది. దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. ఎప్పుడున్న చోట్లనే లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. ఇప్పటివరకు కూడా మనం కూర్చొని ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని మహిమ పొందాం. హల్లెలూయా. మధ్యన యజమాని వచ్చి ప్రత్యేకంగా ఆరాధనలు నడిపిస్తూ ఉంటారు. మనందరం కూడా కళ్ళు మూసుకొని ఆ దేవుని స్తుతిద్దాం, ఆ సర్వోన్నతిని స్తుతిద్దాం, ఆ రాజులకు రాజును స్తుతిద్దాం, ఆ ప్రభులకు ప్రభుని స్తుతిద్దాం. నీ కొరకే పరలోకమును వీడి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన నీ పాపముల కొరకే ఆ పరమును వీడి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను కూడా ఆ పాపంలో నుండి విడిపించడానికి, ఆ పాప దోషాలలో నుంచి మనం తప్పించడానికి, ఇదిగో మనం నశించిపోకుండా నిత్య జీవరాజ్యానికి వారసులు కావాలని ఆయన నీకన్నా ఆయన నిన్ను ప్రేమిస్తూ, నీ వైపు చూస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నీ కొరకే కలువరి శిలువలో మరణించిన ఆ ప్రభుని ఒక్కసారి, దేవా నీవు నా కొరకు వచ్చావా? పాపినైన నన్ను ఇదిగో వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చావా? నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నిన్ను ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చావు. ఈ రోజు నాతో మాట్లాడండి ప్రభువా, నా హృదయంలో నీకు స్థానాన్ని నేను ఇస్తూ ఉన్నాను అని దేవుణ్ణి మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఈ సమయంలో దేవా తండ్రి నిన్ను ఆరాధిస్తుండగా దేవా, నిన్ను మహింపరుస్తుండగా దేవా తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మను దేవా తండ్రి మీద ఉంచమని అడుగుచున్నాను. నేను మహింపరిచే బిడ్డల వల్ల మేము ఉండడానికి కృప చూపించమని అడుగుచున్నానయ్యా. మా యొక్క హృదయంలో దేవా తండ్రి నీకు చోటిచ్చేవారుగా మేము ఉండటానికి దేవా తండ్రి నాయన, మాలో మీరుండి దేవా తండ్రి నాయన, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. మాకున్న ప్రతి ఒక్క సమస్యను దేవా తండ్రి నాయన, ప్రతి ఒక్క ఇబ్బందిని దేవా తండ్రి పక్కన పెట్టి దేవా తండ్రి నాయన, నిన్ను మా హృదయంలోకి చేర్చుకున్నట్టుకు కృప చూపించమని అడుగుచున్నాను దేవా. అందరికి వచ్చిన పాటు పాడుకుంటూ దేవుని మహిమపడుతున్నాను. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే యేసయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే యేసయ్యా. నీ మాట కానయ్యా, నీ రూపం కానయ్యా, నీ తోడు కానయ్యా, నీ నీడ కానయ్యా, నీ మాట కానయ్యా, నీ రూపం కానయ్యా, నీ తోడు కానయ్యా, కానయ్యా. నీవే నాకు చాలు యేసయ్యా, నీవే నేను ఉంటాను యేసయ్యా. నీవే నాకు చాలు యేసయ్యా, నీవే